E85 పెట్రోల్ గురించి భయపడాల్సింది మనం కాదు, గవర్నమెంట్. ఇది ఒక అమలు కాని ఎలక్షన్ హామీగా మిగిలిపోద్దేమో అని నా గట్టి నమ్మకం. ఇలా అనడానికి నా దగ్గర ఒకటి కాదు, రెండు కాదు, 5 సాలిడ్ రీజన్స్ అయితే ఉన్నాయండి. సో ఆ 5 కారణాలు ఏంటో డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇప్పుడు E85 టెన్షన్స్ మధ్య మనం అసలు పెట్రోల్ కారు కొనొచ్చా లేదా అనే దానికి కూడా ఆన్సర్ అయితే ఇస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చూడండి, ఎందుకంటే మీకు ప్రాపర్ ఎందుకు ఆ రీజనింగ్ ఏంటి అనేది మీకు క్లియర్గా అయితే అర్థం అవుద్ది. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఒక కార్ బయింగ్ ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక కార్ మామ కమ్యూనిటీని మీరు జాయిన్ అవ్వచ్చు. కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళు డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో డిస్కషన్స్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, కొటేషన్స్ షేర్ చేస్తూ ఉంటారు, అవి యూస్ చేసుకొని మీరు డిస్కౌంట్స్ పొందొచ్చు. గ్రూప్ బయింగ్ కూడా చేస్తూ ఉంటారు. నాతో ఫేస్ టు ఫేస్ వచ్చి మీ క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంటుంది అనమాట. కమ్యూనిటీలో జాయిన్ అవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. సో మనం మాట్లాడుకోబోయే 5 కారణాలు, 5 రీజన్స్లో ఫస్ట్ రీజన్ వచ్చేసి E20 టైం లైన్. అంటే ఎంత టైం పడుతుంది అసలు E85 నిజంగా చేయాలంటే, ప్రాక్టికాలిటీ ఏంటని చూసుకుంటే E20 మన వాళ్ళు ఈ మధ్య మొత్తంగా రోల్అవుట్ చేయగలిగారు మొత్తం కంట్రీ అంతా కూడా, కానీ దీనికి చాలా టైం తీసుకున్నారండి. యాక్చువల్గా E20 గవర్నమెంట్ ప్లాన్ ఫస్ట్ టైం ఆ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసింది 2002లో ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అది 2013 నుంచి కొంచెం సీరియస్గా స్పీడప్ అయ్యింది. దాని మీద వర్క్ అనేది స్పీడప్ అయ్యి 2026 వచ్చేసరికి ఇప్పటికీ మనకి మొత్తంగా ఓవరాల్గా ఇంప్లిమెంట్ చేయగలిగారు. కానీ E85 బ్లెండింగ్ అంటే అది ఇంకా చాలా ఎక్కువ స్కేల్లో చేయాల్సింది. సో ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్న ఎథనాల్ కన్నా 4 టైమ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, అంటే 4 రెట్లు ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అది. అండ్ షుగర్ కేన్ వాటర్ కన్జంప్షన్ చూసుకున్నట్లయితే, షుగర్ కేన్ మనం ఎథనాల్ పండించడానికి షుగర్ కేన్ కావాలి, ఎందుకంటే మొలాసిస్ నుంచి వీళ్ళు ఎథనాల్ని క్రియేట్ చేస్తున్నారు. సో షుగర్ కేన్, ఎథనాల్ కావాల్సింది మొలాసిస్ కావాల్సింది షుగర్ కేన్. అండ్ చెరుకు, ఆ చెరుకు పంట పండించడానికి చాలా వాటర్ అయితే మనకి పడుతుందన్నమాట. సో నీతి ఆయోగ్ వాళ్ళు ఈ రిపోర్ట్ నేను డీటెయిల్గా చూశాను, ఈ రిపోర్ట్లో చాలా డీటెయిల్గా మెన్షన్ చేశారు. ప్రాక్టికల్లీ చాలా టఫ్ అని చెప్పేసి, E85 అనేది పండించడానికి చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పడతాయని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఈ పండించడం ఎందుకు కష్టము అంటే, బ్రెజిల్ లాంటి కంట్రీ ఏదైతే ఉందో వాళ్ళు టోటల్గా E100ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే బ్రెజిల్ వాళ్ళది క్రైసిస్ వచ్చిందనమాట, ఆయిల్ క్రైసిస్ వస్తే ఆయిల్ క్రైసిస్ని మీట్ అవ్వడం కోసం చెప్పేసి టోటల్గా ఎథనాల్ బేస్డ్ కార్స్కి వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. ఎథనాల్ బేస్డ్ కార్స్కి వాళ్ళు షిఫ్ట్ అయిన వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఎథనాల్ షార్టేజ్ వచ్చేసింది అనమాట. రావడం వల్ల మళ్ళీ పెట్రోల్ కార్స్ కోసం కూడా చూశారు, ఎథనాల్ షార్టేజ్ రావడము, తర్వాత పెట్రోల్ ప్రైస్ తగ్గడము, ఇవన్నీ జరిగాయి. సో అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్స్ కోసం కార్ కంపెనీస్తో మాట్లాడి ఎథనాల్ పెట్రోల్ రెండింటి మీద నడిచే ఇంజన్స్ చేయమని అడిగితే కార్ కంపెనీస్ ఏం చేశారంటే, ఓకే ఇక్కడ మనం ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ తయారు చేద్దాం, ఈ ఇంజన్లో పెట్రోల్ ఎథనాల్ రెండు కలిపి మనకి పనిచేస్తాయని చెప్పి అప్పటి నుంచి ఫ్లెక్స్ ఫ్యూయల్ అయితే ప్రోగ్రామ్ నడుస్తుంది. కానీ బ్రెజిల్ వాళ్ళు E85 ఇంప్లిమెంట్ చేయడానికి, మన ఇండియా E85 ఇంప్లిమెంట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉందండి. అంత ఈజీ కాదు, ఎందుకంటే బ్రెజిల్లో ఉన్న పాపులేషన్ మొత్తం కలిపి 20 కోట్లు, మన జనాభా చూస్తే 100 కోట్లు దాటేస్తుంది. ఇంకా బ్రెజిల్లో ఉన్న వాతావరణం లైక్ వాళ్ళ రెయిన్ఫాల్ చాలా ఎక్కువ అనమాట. సో వాటర్ చాలా ఎక్కువగా అక్కడ పడుతుంది అనమాట. సో వాటర్ ఎక్కువ దొరుకుతుంది. అండ్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా షుగర్ కేన్ తక్కువ వాటర్ తీసుకొని అది అక్కడ షుగర్ కేన్ని పండించగలుగుతున్నారు అనమాట, ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. సో బ్రెజిల్లో అది చాలా ఈజీగా అయితే అవుతుంది, కానీ సేమ్ వేలో ఇండియాలో అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ తక్కువ. ఎందుకంటే ఇక్కడ ఎంత సప్లై చేయడం, ఇప్పటికీ 20% సప్లై చేయడానికి ఈ పొజిషన్లో ఉంటే E85 అంటే 4 టైమ్స్ మోర్, ఇంకో 4 రెట్లు కావాల్సిన ఎథనాల్ మనలు ఎలా ప్రొడ్యూస్ చేస్తారనేది పెద్ద ఛాలెంజింగ్ థింగ్ అనమాట. అండ్ మనం మాట్లాడబోయే సెకండ్ పాయింట్ దీని గురించి ఇంకా ఎక్కువ మనకి తెలుస్తుంది అనమాట, ఎందుకు టఫ్ అని చెప్పేసి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి కార్స్. ఇప్పుడున్న కార్స్ ఎన్ని ఇండియాలో, ఇంకా ఎన్ని కార్స్ రాబోతున్నాయి మార్కెట్లోకి, అంటే ఎంతమంది కార్స్ కొంటున్నారు, ప్రతి నెల చాలామంది కార్స్ కొంటున్నారు. అండ్ ఇప్పుడు ఇండియాలో ఉన్న లెక్కల ప్రకారం 5 కోట్ల కన్నా ఎక్కువ కార్స్ ఉన్నాయి ఇండియాలో. ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే 2024 నుంచి మనం చూసుకున్నట్లయితే 2024లో 43 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. 2025లో 45 లక్షలు, 2 లక్షలు ఎక్స్ట్రా అమ్ముడయ్యాయి.
26లో 50 లక్షలు అంటే ఇంకో 5 లక్షలు ఎక్స్ట్రా అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నారు. అండ్ 2030 కల్లా సంవత్సరానికి 60 లక్షల కార్లు అమ్ముడవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇలా చూసుకుంటూ పోతే మనం 2030 కల్లా మన కంట్రీలో 7 కోట్ల కార్లు రిజిస్టర్ అయి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు అలా కార్స్ అయితే పెరుగుకుంటూ వెళ్తున్నాయి కదా. సో గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ ఒక రైల్వే స్టేషన్ నుంచి ట్రైను వెళ్ళిపోయి ఆల్రెడీ గంట అయిపోయింది. దాని తర్వాత మనము సైకిల్ వేసుకొని ఆ ట్రైన్ని పట్టుకుందామని ట్రై చేస్తే ఎలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎథనాల్ ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్దామని చూస్తున్నప్పుడు ఒక పక్క కార్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ కార్లు కొనేవాళ్ళు కూడా పెరిగిపోతూ ఉంటే అది ఇంకా రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది కదా, ఫ్యూయల్ తాలూకా రిక్వైర్మెంట్ పెరుగుకుంటూ వెళ్తుంది. సో ఎంతమంది కోసం 85 పెట్రోల్ గవర్నమెంట్ చేయగలదా అంటే కష్టమే అని చెప్పేసి ఇది రెండో రీజన్ అనమాట. సో మూడో రీజన్ వచ్చేసి మైలేజ్. అవునండి, పెట్రోల్ కారు E20తో ఉన్న కారు మనకి 15 km/లీటర్ మైలేజ్ ఇస్తే E85 వాడే కారు మనకి 11 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ తగ్గుతుంది. ఇలా చూసుకున్నట్లయితే ఒక 500 కిలోమీటర్ల నెలకి నడిపే పర్సను E20 పెట్రోల్ అయితే 33 లీటర్లే వాడాల్సి వస్తుంది. అదే E85 పెట్రోల్ అయితే 47 లీటర్లు వాడాల్సి వస్తుంది, 47+ అంటే ఒక్క పర్సన్ మీద అప్రాక్సిమేట్గా 15 లీటర్స్ ఎక్కువ కన్జంప్షన్ అయితే అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ పరిస్థితి సేమ్ అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ మైలేజ్ వల్ల కూడా E85 రిక్వైర్మెంట్ పెరిగిపోయే అవకాశం చాలా ఉందన్నమాట. సో ఇప్పుడు 5 కోట్ల మంది నిజంగానే E85 పెట్రోల్ వాడాలి అనుకుంటే 5 కోట్ల మందికి ఒక్కొక్క పర్సన్కి నెలకి ఎక్స్ట్రా 15 లీటర్లు గవర్నమెంట్ సప్లై చేయాలి. అంటే 75 కోట్ల లీటర్లు ఎక్స్ట్రా సప్లై చేయాలి. సో ఇది అగైన్ ఇక్కడ గవర్నమెంట్కి ఇది ఒక పెద్ద సమస్యగా అయితే మారిపోద్ది అనమాట. సో తర్వాత సిచ్యువేషన్ వచ్చేసి ఫోర్త్ రీజన్ వచ్చేసి కార్ కంపెనీస్ పరిస్థితి ఏంటంటే, కార్ కంపెనీస్ ఏమంటాయంటే గవర్నమెంట్తోని, మీరు E85 ఫస్ట్ మీ పెట్రోల్ బంకుల్లో పట్టరండి, అప్పుడు పెట్రోల్ బంక్లో లేకపోతే దాన్ని ఎథనాల్ బంక్ అనాలి, మనం యాక్చువల్గా ఎథనాల్ బంక్స్ అనాలి. ఎందుకంటే ఎథనాల్ ఎక్కువ శాతం ఉంది కాబట్టి అవి ఎథనాల్ బంక్సే అవుతాయి. సో మీరు ఎథనాల్ బంక్స్ కొత్తగా పెట్టండి, లేకపోతే ఎగ్జిస్టింగ్ పెట్రోల్ బంక్లో ఎథనాల్ అనేది మీరు ప్రొవైడ్ చేయడం మొదలు పెట్టండి ఆల్ ఓవర్ ద కంట్రీ. అప్పుడు మా కార్స్ని అయితే మేము తయారు చేయడం మొదలు పెడతాం, లేకపోతే అప్పుడు తయారు చేసిన ఎవరు కొనరు అని చెప్పేసి వీళ్ళు కార్ కంపెనీస్ అయితే అంటారు. సో మేబీ అప్పుడు గవర్నమెంట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ మీద ఏవో సబ్సిడీస్ అవి ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఎలాగైతే ఈవీ కార్స్ మీద సబ్సిడీస్ ఇస్తుందో అలాగా దీని మీద సబ్సిడీస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో గవర్నమెంట్ ఫస్ట్ ఎనఫ్ ప్రొడక్షన్ చూపించాకే సో కార్ కంపెనీస్ గవర్నమెంట్ని ఇలాంటి గవర్నమెంట్ అయితే అడుగుతాయన్నమాట. సో పెట్రోల్ మీరు ఫస్ట్ అయితే E85 ఫస్ట్ అయితే అవైలబుల్ చేయండి, అప్పుడు మేము లాంచ్ చేస్తామని చెప్తాయి. ఎందుకంటే E85 బేస్డ్ అంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మొత్తంగా పెట్రోల్ ట్యాంక్ నుంచి మనకి ఇంజిన్ వరకు వెళ్ళే మొత్తం ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అంతా కూడా కొంచెం మోర్ కరోజన్ ప్రొటెక్షన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టు ఎక్స్ట్రా ఒక కార్కి 25-30 వేలు ఎక్స్ట్రా కాస్ట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇలా చాలా పారామీటర్స్ అన్నీ ఉంటాయండి. లైక్ కార్ అంటే లాంగ్ టర్మ్లో మనం ఆలోచన తీసుకోవాలనుకుంటే చాలా పారామీటర్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు కార్ కొనే ప్రాసెస్లో ఇలా కన్ఫ్యూజన్ ఉంటే కనుక నాతో మీరు కనెక్ట్ అవ్వచ్చు, నాతో కన్సల్ట్ చేసి మీకు మీ సినారియోకి మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఏ కార్ బాగుంటుంది అనేది ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. కన్సల్ట్ చేయడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో లాస్ట్ రీజన్ మన దాంట్లో స్టోరేజ్ ఫెసిలిటీస్. ఓకే, ఎథనాల్ ప్లాంట్స్ పెట్టారనుకుందాం, ఎథనాల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, గవర్నమెంట్ అంతా కష్టపడుతుంది, అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు స్టోరేజ్ ట్యాంక్స్, డెఫినెట్లీ స్టోరేజ్ ట్యాంక్స్ పెట్రోల్ ట్యాంక్ స్టోర్ చేసే దాంట్లో పెట్రోల్ స్టోర్ చేసే ట్యాంక్స్లో ఎథనాల్ స్టోర్ చేయడానికి ఉండదు. సో ఎథనాల్ కోసం సపరేట్ స్టోరేజ్ ట్యాంక్స్ అయితే పట్టుకు రావాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎథనాల్ క్యారీ చేయడానికి అంటే స్టోరేజ్ ప్లేసెస్ నుంచి పెట్రోల్ బంకో లేకపోతే ఎథనాల్ బంక్స్కో అవి క్యారీ చేయాలి. కాబట్టి ఆ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యాంక్స్ కూడా దాని యొక్క క్వాలిటీ అంతా డిఫరెన్స్ ఉంటుంది. ఎథనాల్ కరోజన్ ఎక్కువ కాబట్టి ఈ నార్మల్గా ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ అయితే పనిచేయవన్నమాట. దాంతోపాటు పెట్రోల్ బంకుల్లో ఉండే ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ కూడా ఎథనాల్ని స్టోర్ చేయలేవు. అండ్ పెట్రోల్ పంప్లో డిస్పెన్సర్స్ ఏవైతే ఉంటాయో పెట్రోల్ బంక్లో డిస్పెన్సర్స్ ఉంటాయి కదా, ఆ డిస్పెన్సర్స్ కూడా ఈ ఎథనాల్ని డిస్పెన్స్ చేయడానికి పనిచేయవు. సో ఇదంతా కూడా ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది
చాలా బిల్డ్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్. సో ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. సో E20 నుంచి E85కి షిఫ్ట్ అయిపోవడం ఏమి ఒక లైక్ చిన్నపిల్లలు ఆడుకునే ఆట అయితే కాదండి, చాలా టఫ్ థింగ్. సో ఇన్ని కన్సర్న్స్ ఉన్నాయి, బట్ గవర్నమెంట్ అంటే ఇన్ని కన్సర్న్స్ అయితే ఉన్నాయి కదా, కానీ గవర్నమెంట్ ఎందుకు E85ని అంతగా పుష్ చేస్తుంది, అంతగా E85 అని పాట పాడుతుంది అంటే టు మేక్ పీపుల్ బై మోర్ EVs, టు మేక్ పీపుల్ బై మోర్ CNG కార్స్. అంటే ఇండైరెక్ట్గా పెట్రోల్ గురించి కొంచెం భయపెడితే పీపుల్ ఏంటంటే కొంచెం EVs CNGs ఎక్కువ కొంటారు కదా, అవసరం ఉన్నా లేకపోయినా అని చెప్పి గవర్నమెంట్ అయితే పుష్ చేస్తుంది. సో ఇప్పుడు E20 పెట్రోల్ దొరుకుతుందా లేదా అని డౌటు, లైక్ అసలు E85 మొత్తంగా ఉంటుందా లేదా అని డౌట్కి ఆన్సర్ ఇస్తాను. సో గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్న E85 అనేది వన్ ఆఫ్ ద ఆప్షన్గా ఉంటుంది తప్పితే టోటల్గా E20 పెట్రోల్ని పక్కన పెట్టేసి E85 ఇంప్లిమెంట్ చేయడానికి స్కోప్ అయితే ఉండదండి. సో E20 డెఫినెట్గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. E85ని వన్ ఆఫ్ ది ఆప్షన్స్గా పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ కొనుక్కుంటారో వాళ్ళు E85 అయితే వాడగలుగుతారు. ఎగ్జిస్టింగ్ E20 కార్స్ కొన్న వాళ్ళు E85 వాడలేరు కాబట్టి అది వన్ ఆఫ్ ద ఆప్షన్స్. అంటే E85 కూడా అవైలబుల్ చేయడమే ఆప్షన్, కానీ గవర్నమెంట్ టోటల్గా E20ని కంప్లీట్గా బ్యాన్ చేసేసి E85లోకి వెళ్ళడానికి స్కోప్ అయితే లేదు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ కార్స్ ఉన్న వాళ్ళందరూ కూడా టోటల్గా అన్యాయం అయిపోతారు కాబట్టి చేయరనమాట. సో గవర్నమెంట్ డెఫినెట్లీ E20 కార్స్ E20 పెట్రోల్ అయితే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా అసలు పెట్రోల్ కార్ కొనచ్చా లేదా అని అడిగితే నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే మీ యూసేజ్ లెస్ దెన్ 600 కిలోమీటర్లు పర్ మంత్ ఉంటే పెట్రోల్ కార్ హ్యాపీగా కొనండి, ఆలోచించకండి. ఎందుకంటే వెళ్తున్న కొద్దీ మీకు ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ అవి ఇవి అన్నీ వస్తాయి, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. తర్వాత ఒకవేళ మీరు 500 నుంచి 1000 కిలోమీటర్లు గట్టా ఉంటే కనుక మీరు CNG కార్ కూడా కన్సిడర్ చేయొచ్చు. కన్సిడరింగ్ ఫ్యూచర్లో పెట్రోల్ ప్రైస్ పెరగవచ్చు. ఒకవేళ మీకు పెట్రోల్ లైక్ E20 నుంచి E30 పట్టుకెళ్ళినా అలాంటప్పుడు బాగాలేదనుకున్నా కూడా మీరు కొంచెం CNG వన్ ఆఫ్ ద ఆప్షన్స్ కింద ఉంటుంది కాబట్టి CNG సెకండ్ ఫ్యూయల్ కాబట్టి ఒక ఆల్టర్నేటివ్గా మీరు పెట్టుకోవచ్చు. ఇంకా 1000 కిలోమీటర్స్ కన్నా ఎక్కువగానే మీరు డ్రైవ్ చేస్తూ, అది కూడా హైవే డ్రైవింగ్ ఎక్కువ ఉంటే డీజిల్ని కన్సిడర్ చేయండి. 1000 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉండి హైవే డ్రైవింగ్ ఎక్కువ లేదు అనుకుంటే CNG కూడా చెక్ చేయొచ్చు. అండ్ మీ యూసేజ్ నెలకి 1200 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే EVsని అంటే ఎలక్ట్రిక్ కార్స్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చండి. సో ఎలక్ట్రిక్ కార్స్ కూడా కన్సిడర్ చేయొచ్చండి. ఇంకొకటి మోరోవర్ ఇప్పుడు మీరు ఏ కార్ కొన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ కార్ కొన్నా కొంచెం ప్రైస్ తగ్గించుకొని కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఏ కారు కొన్నా ఆల్మోస్ట్ అది 10 years వరకే రిలవెంట్గా ఉండే అవకాశం ఉంది. రిలవెంట్ అని ఎందుకు అంటున్నానంటే సినారియోస్ మారిపోవచ్చు. ఎందుకంటే 10 years బ్యాక్ కారు కొన్న వాళ్ళు ఈరోజు E20 మార్కెట్లో దొరుకుతుంది, E20 కన్నా తక్కువ దొరకట్లేదు. సో 10 yearsలో మేబీ E85 ఎక్కువ దొరుకుతూ E20 తగ్గిపోయే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో ఆ రిస్క్ అయితే ఉంది కాబట్టి మీరు ఇప్పుడు కారు కొనేది 10 years కోసం ప్లాన్ చేసుకొని కొనండి. అందుకు వీలైనంత వరకు కొంచెం కాస్ట్ తగ్గించుకుంటే బెటర్. మా దగ్గర బడ్జెట్స్ ఉన్నాయి, మాకేం పర్లేదు అనుకోండి, దట్స్ డిఫరెంట్ స్టోరీ. అదర్వైజ్ మీరు కొనే కారు 10 ఏళ్ళ కన్నా ఎక్కువ వాడడానికి అవ్వదేమో అని మైండ్లో పెట్టుకొని మీరు కార్ అయితే తీసుకోండి. అది నా సజెషన్ అండి. సో ఎంతవరకు ఈ వీడియో మీరు చూసారంటే నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోని ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వాలి అనుకుంటే కార్ మామ కమ్యూనిటీని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా యావరేజ్గా 50,000 రూపీస్, 20,000 నుంచి 50,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఆల్మోస్ట్ అందరికీ దొరుకుతుంది అనమాట. సో కమ్యూనిటీ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే కనుక మీకు డెఫినెట్లీ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది. టాప్ వేరియంట్ ఎందుకు కొనొద్దు అనే ఒక వీడియో చేశాను అనమాట. అంటే ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది అసలు ఏవి ఎసెన్షియల్ ఫీచర్స్, ఏవి ఇంపార్టెంట్, ఏవి అంత ఇంపార్టెంట్ కాదు, ఇవన్నీ ఒక ఫస్ట్ టైం కార్ బయర్కి చాలా ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఫస్ట్ టైం కార్ బయర్ అయితే డెఫినెట్గా ఈ వీడియో చెక్ చేయండి.